నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని స్థానిక అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి వద్ద ఈ నెల 13వ తేదీన తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అక్కడి సిబ్బంది చేస్తున్న పనులను ఆలయ ఈవో, ఆలయ ప్రధాన అర్చకులు స్వయంగా పరిశీలించారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న తెప్పోత్సవానికి సంబంధించిన వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మీడియాకు తెలిపారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే చిలుకల ద్వాదశి పండుగ ఈ నెల 13వ తేదీన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణలో గల ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా ద్వాదశి రోజున తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారని, సుమారు 40 నుండి 50 వేల మంది భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ తెప్పోత్సవం అంటారు. దానికి చిలుక ద్వాదశి ఈ నవంబర్ 13వ తేదీ సాయంకాలం 4:30 గంటలకి స్వామివారిని ఉషాపత్ని ఛాయాసముడు సూర్యనారాయణ స్వామివారిని ఈ హంసనామపై ఊరేగింపు చేసి ఇంద్రపుష్కరంలో 12 సార్లు స్వామివారిని ప్రదక్షిణాలు చేయించి, అట్లాగే తర్వాత మన ఈ మాడవీధుల్లో, అరసవెల్లి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపుగా సింహవాహనంపై ఊరేగింపు చేస్తారు. తర్వాత స్వామివారికి అణివేటి మండపంలో క్షీరాబ్ది వ్రత కల్పం అంతా చేసి స్వామివారికి పృథక్ తండ్రులాలని అటుకులు నివేదన చేసి, కొత్త అటుకులు నివేదన చేసి స్వామివారికి ప్రసాదంగా భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ఈ ఇంద్ర పుష్కరంలో ఈ 12 సార్లు ప్రదక్షిణ చేసిన సమయంలో భక్తులందరూ కూడా ఈ నేతి దీపాలు, నూనె దీపాలతో స్వామివారికి ఆ దీపాలు చూపెట్టి, ఈ జీవితంలో కూడా ఈ వెలుగులు మాకు కూడా ఉండి మా జీవితంలో వెలుగుల రేడు ఈ ప్రసాదించి మాకు కూడా జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచాలని కోరుతూ రథసప్తమి వేడుకల తరహాలో ఆదిత్యుని సన్నిధిలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ చెప్పారు. హంస వాహనంపై స్వామివారిని కూర్చోబెట్టి ఇంద్ర పుష్కరిణిలో ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం అరసవెల్లిలో స్వామివారి తిరువీధి ఉంటుందని అన్నారు. ఎంతో పవిత్రమైన ద్వాదశి రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మరి క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం 13వ తారీఖున 4 గంటలకి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు కావలసిన దేవాలయ వైదిక సిబ్బంది అంతా కూడా పూజా కార్యక్రమాలకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే మా దేవాలయ సిబ్బంది తెప్పోత్సవానికి సంబంధించిన తెప్పని రెడీ చేస్తూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు. అలాగే భక్తులందరికీ ఆహ్లాదకరంగా భక్తులందరూ కూడా ఉండటానికి లైటింగు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా వేళ దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేయటం జరుగుతుంది. మరి ఆ రోజున స్వామివారిని, ఉత్సవమూర్తుల్ని 4 గంటలకు అక్కడ పూజా కార్యక్రమాలు అనంతరం మన అర్చక సిబ్బంది అంతా కూడా మరి స్వామివారిని తెప్ప మీద తీసుకొచ్చి అక్కడ తెప్పోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. తెప్పోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం నగరోత్సవం జరుగుతుంది. నగరోత్సవం అయిన తర్వాత అవినీటి మండపంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనేది పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్నింటిలో కూడా 50 మంది భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన మీకోసం కార్యక్రమంలో 53 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులను స్వయంగా స్వీకరించారు. రీఓపెన్ గ్రీవెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించి చట్ట పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. వినతులు సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను రిజిస్టర్ నందు తప్పనిసరిగా నమోదు చేయాలని, దరఖాస్తుదారుడు కోరిన సమస్యకు అనుగుణంగా ఎండార్స్మెంట్ స్పీకింగ్ ఆర్డర్ ఖచ్చితంగా దరఖాస్తుదారులకు అందజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గౌరీ సమేత మణినాగేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారికి సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి సూర్యనారాయణమూర్తి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక సోమవారం పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి
తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసమును పురస్కరించుకుని ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతుంటాయని, పెద్ద ఎత్తున స్వామివారిని సోమవారం దర్శించుకునేందుకు తరలి వస్తుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణమంతా ఓం నమః శివాయ అంటూ మారుమ్రోగింది. జిల్లాలో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తోనే సాధ్యం అనే గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని, తీవ్రమైన కేసులను పిహెచ్సిలకు తరలిస్తారని పేర్కొన్నారు. అవసరం మేరకు వైద్య కళాశాలలకు సిఫార్సు చేస్తారన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు సుమారు 17 లక్షల మందికి పైగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నామని, వారందరికీ పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ స్క్రీనింగ్ లో ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, వైద్యాధికారులు, గైనకాలజిస్టులు పాల్గొంటారని తెలిపారు. గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి మీనాక్షి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్, రాజా తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు, దాడులు నిరోధించడానికి, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు తెలిపారు. బాధితులకు తగిన రక్షణ, పునరావాసం, వివక్షత, వేధింపుల నుంచి రక్షణ కల్పించడం దీని లక్ష్యమని, ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన చేసుకుని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989పై ఒక్కరోజు వర్క్షాప్ సోమవారం నిర్వహించారు. సిఐడి అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సన్యాసి నాయుడు మాట్లాడుతూ సుమారు 35 ఏళ్ల క్రితం ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటికీ చాలా మందికి సంపూర్ణ అవగాహన లేదని చెప్పారు. ఎస్సీ ఎస్టీల సంరక్షణ కోసం చేసిన ఈ చట్టం వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరిందని, వారి హక్కుల పరిరక్షణ జరిగిందన్నారు. కొన్ని ఇతర చట్టాల మాదిరిగానే అప్పుడప్పుడు ఈ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. సిఐడి విశాఖ అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ వర్క్షాప్ నిర్వహణ వెనుక ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలో వివిధ చోట్ల ఏపీ సిఐడి ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ రాజు, సిఐడి నుంచి డిఎస్పీ ఎంఎన్ భూపాల్, సిఐలు బివిడి ప్రసాద్, వై రవి, అవతారం, ఎస్ఐ స్వర్ణలత, సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ కృష్ణవేణి, జిల్లా బిజినెస్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంటవేణు, అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టైక్వాండో శ్రీను, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే మా బ్రదరు ఏంటంటే మొత్తం యాక్ట్ గురించి కూలకృషంగా ప్రతిదీ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అంతకంటే అందులో చెప్పవలసింది ఏమీ లేవు. ఈ కాంపన్సేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఈ రకంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇప్పుడిప్పుడు ఈ లవ్ మ్యారేజెస్ అనేవి సొసైటీలో రావడం వల్ల ఈ కుల వివక్ష అనేది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఈ లవ్ మ్యారేజెస్ కూడా అరేంజ్ మ్యారేజ్ కింద చాలా మంది జరిపిస్తున్నారు, చూస్తున్నాం కూడా. ముందు మనలో మార్పు రావాలి. అది మీరు మేము. మనిషి మారితే సమాజం మారితే అన్నీ మారుతాయి. మనం చట్టాలు పెట్టుకుంటున్నాం, చట్టాలు వస్తున్నాయి. చట్టం కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే సమాజం తాలూకా, పౌర సమాజం తాలూకా సహకారం చాలా అవసరం. ఎందుకంటే ఇందాక మళ్ళీ ఆసార్ మాట్లాడినప్పుడే ఒక షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కోర్టు ముందు నిలబడాలి అంటే సాక్ష్యం చెప్పేవారు వేరే కులాల వారు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పి కోర్టులు అంటున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి అందులో ఉన్న రాగి వైరు, సిల్వర్ తీగలను విక్రయిస్తున్న 10 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జేఆర్పురం సర్కిల్ పరిధిలోని ఎచ్చర్ల, రణస్థలం, లావేరు, జీసిగడం, పొందూరులోని గ్రామీణ ప్రాంతాల్లో 2 నెలల్లో 53 ట్రాన్స్ఫార్మర్లకు చోరీ గురయ్యాయని, ఇందుకు సంబంధించి 33 కేసులు నమోదైనట్లు చెప్పారు. శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐ అవతారం సమన్వయంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామన్నారు. రణస్థలం మండలం బీరు ఫ్యాక్టరీ ఎదురుగా గల పాడుబడిన భవనం వెనకాల నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఎచ్చర్ల మండలం అజ్రాంకు చెందిన కుప్పిలి వరప్రసాద్, బోర సాయి, సడి సత్యం, ఎస్ఎస్ఆర్ పురానికి చెందిన బలగ రామకృష్ణ, బలగ శివ,
బయ్యన్నపేటకు చెందిన బుడుమూరు గోవింద్, చిన్ని అజ్రాంకు చెందిన దువ్వు అసీరనాయుడు, విశాఖపట్నంకు చెందిన కృష్ణారెడ్డితో పాటు 2 మైనర్లు ఉన్నారని చెప్పారు. మైనర్లను జువెనైల్ హోంకు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి 636 కేజీల కాపర్ వైర్, దిమ్మలు, 5 కేజీల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీటి విలువ సుమారు 1.50 కోట్లు ఉంటుందని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై జల్సాగా బతకాలనే ఉద్దేశంతో తప్పుదోవ పట్టారన్నారు. సమావేశంలో డీఎస్పీ వివేకానంద, సిఐలు ఇమాన్యుయల్ రాజు, అవతారం, రణస్థలం, హెచ్చర్ల ఎస్ఐలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నవంబర్ 9, 10 తేదీలలో పలాసలలో విజయవంతంగా జరిగాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో మహాసభలో చర్చించిన పలు తీర్మానాలను వివరించారు. ఈ మహాసభలలో 2వసారి సిపిఎం జిల్లా కార్యదర్శిగా డి గోవిందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులుగా బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, పి తేజేశ్వరరావులతో పాటు 13 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. ఈ మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. ఈ మహాసభలలో శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికై సమరశీల పోరాటాలను చేయాలని, జీడి, కొబ్బరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొవ్వాడ అణుపార్క్ రద్దు చేయాలని, పైడి భీమవరంలోని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని, ఫార్మా రసాయన పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయులకు సంబంధించిన జీవో నంబర్ 117 రద్దు చేయాలని, రిమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని మహాసభలో తదితర తీర్మానాలను చేశారు. ప్రజా సమస్యలపై నవంబర్ 14న ప్రజాపూర్వ ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, ఉచిత ఇసుక అమలు చేయాలన్నారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న సత్యసాయి భజన మండలి ఆధ్వర్యాన గ్రీవెన్స్కు వచ్చే అర్జీదారులకు ఈరోజు పులిహోర పొట్లాలను మందిర కన్వీనర్ బెహరా భాస్కర్రావు నేతృత్వంలో సత్యసాయి భక్తులు అందజేశారు. దూర బారాల నుంచి విచ్చేసిన అర్జీదారులకు సత్యసాయి భక్తులు జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో పులిహోర పొట్లాలను, వాటర్ ప్యాకెట్లను అందజేస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని ఎవరు వృధా చేయవద్దని సాయి భక్తులు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్కు వచ్చే అర్జీదారులకు పులిహోర పొట్లాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సేవాదళ సభ్యులు ఎం భాస్కర్రావు, సతీష్ కుమార్, కృష్ణకుమార్, లింగరాజు, టిఎస్ఎన్ మూర్తి తదితరులున్నారు. అసెంబ్లీలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుక సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సహచర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మంత్రి అచ్చెన్నాయుడు మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను, విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులను వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అమోఘమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు, తొలగింపులు వెంటనే ఆపాలని, లేకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులతో కార్మికుల తొలగింపులు ఆపాలని, ఉపాధి భద్రత కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం డిఈఓ కార్యాలయం వద్ద ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా నిరసన దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఒక పక్క పనిభారం, మరో పక్క ధరల భారంతో పెరగని వేతనాలు, అతి తక్కువ మెనూ ఛార్జీలతో కార్మికులు పథకం నిర్వహించడం కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పథకంలో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు, బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుశీల, బి ఉత్తర, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా నాయకులు టి సీతమ్మ, కె కౌసల్య, ఎన్ గీతాబాల, టి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాజమండ్రి శాటిలైట్ సిటీ శాఖ ఆధ్వర్యంలో తూర్పు కాపు జాతి వన సమారాధన అలాగే సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పల సూర్యనాయుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. జాతి అంతా ఐక్యంగా ఉండాలని, లేని వారిని ఆదుకునేందుకు సంఘం తరపున సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని
చేయాలని సూచించారు. నగరంలోని న్యూ కాలనీ సత్యసాయి మందిరంలో విశ్వవ్యాప్త అఖండ భజన కార్యక్రమం జరిగింది. విశ్వవ్యాప్త అఖండ భజన కార్యక్రమం ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యి 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ భజన కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పాల్గొని ఆనందానుభూతిని చెందారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని తెలిపారు. 62% మంది జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇందుకు రిమోట్ సెన్సింగ్ సాంకేతికను ఉపయోగిస్తామని వివరించారు. విత్తనాలు రాయితీపై అందిస్తున్నామని అన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించడంతో పాటు దేశ విద్యాభివృద్ధికి పటిష్టమైన బీజం వేసిన స్ఫూర్తిదాత భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో భారతరత్న అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విగ్రహదాతలు మహిబుల్లా ఖాన్ తో పాటు ప్రముఖులు సొరంగి మోహన్ రావు, కొంకేన వేణుగోపాల్ తదితర బృందం మౌలానా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సొరంగి మోహన్ రావు, ఎం ప్రసాదరావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం పరితపించిన దేశభక్తుడు మౌలానా అని అన్నారు. మత సామరస్యం దేశంలో పటిష్టంగా ఉండాలని చివరి వరకు ఆశించిన మానవతామూర్తి అని కొనియాడారు. అనంతరం మౌలానా గొప్పతనాన్ని కీర్తిస్తూ గేయాన్ని అవధాన పండితులు పైడి హరినాథరావు ఆలపించారు. మైనార్టీ సంఘ పెద్దలు అమీరుల్లా బేగ్ను సత్కరించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు నిక్కు అప్పన్న, పందిరి అప్పారావు, కొమ్ము రమణమూర్తి, నక్క శంకర్రావు, శాసపు జోగినాయుడు, పెంకి చైతన్య కుమార్, షాన్ తదితరులున్నారు. రానున్న 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో 4 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుండటంతో 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 31వ డివిజన్ పరిధిలోని పలు వీధుల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతుంది. స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. సోమవారం చాకలి వీధిలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విభూది సూరిబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. తమ డివిజన్లోని పలు వీధుల్లో జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం టీడీపీ అధిష్టానం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు చంద్రబాబుతోనే సాధ్యమని, రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, సుభాష్, స్థానికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైంది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయని ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారంట. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువ రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కానీ ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కానీ జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.